11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తూ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. సరే, అయితే నిజానికి ఇటువంటి భారీ స్థాయిలో కుట్రలు పన్నే వాళ్ళు ఇంత అమాయకులు ఇది మనం గమనించాలి. ఇది అంటే ఇంత రాష్ట్రానికి విపత్తి తెచ్చే ఇంత భారీ స్థాయిలో కుట్రలు చేసేవాళ్ళు ఇంత అమాయకుల. తమ బోట్లు అంటే తమ వైసీపీ రంగులు వేసుకొని రిజిస్ట్రేషన్ నంబర్లు అండి, వాటికున్న రిజిస్ట్రేషన్ నంబర్ కూడా APIVM FB22, APIVM FB23, APIVM FB0017 ఈ బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు అండి. అది ఎవరికైనా తెలిసిపోతాయి. అవి ఆ రిజిస్ట్రేషన్ నంబర్లు రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి. అంటే ఈ కుట్రలు చేసే వాళ్ళు అమాయకులు అనమాట. తమ బోట్లను తమ నంబర్లు తాము రిజిస్టర్ చేసుకున్న నంబర్లతో ఉన్న బోట్లను, దానికి వైసీపీ రంగులతో ఉన్న బోట్లను వారదల వారే వదిలేశారనమాట. అంటే వాళ్ళ అమాయకులు వాళ్ళు. కానీ నేను అక్కడ కంటెస్ట్ ఏంటంటే, నిజంగా ఇంత కుట్రలు చేసే వాళ్ళైతే ఈ బోట్లకు వాళ్ళు ఏ బీజేపీ ఎంబలమో చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ పోస్టర్ లో పెట్టి స్టిక్కర్ లో పెట్టి వదిలేచ్చు కదా వాళ్ళు జనాన్ని మిస్లీడ్ చేయడానికి. అలా ఎందుకు చేయలేకపోయారు అంటే, ఇక్కడ ఏం చేసిందంటే కుట్రదారులు పిచ్చి అమాయకులు, వాళ్ళకేం తెలియదు పాపం వాళ్ళకి. అది అట్లా బోట్లు వదిలేసి దొరికిపోవాలి, అరెస్ట్ అయిపోవాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా ఉన్నారా?